హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ వీడియో మక్క గారెలు మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఇవైతే నాకు చాలా ఇష్టం. ముందుగా కంకులు నీళ్ళ అన్నీ వలుచుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కొత్తిమీరలు, జీలకర్ర, నేను ఇక్కడ ఎండుమిర్చి వాడాను. మీరు దాని ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. వీటన్నింటినీ కలిపి మక్కలు ఇవి సాల్ట్ కూడా మధ్య మధ్యలో వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మక్కలన్నింటినీ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఎందుకు ఎండుమిరపకాయలు వాడానంటే ఇవి కొంచెం లేతగా ఉన్నాయి. పచ్చిమిర్చి వేస్తే ఇంకా లూజ్ అయిపోతుంది. అప్పావు చేయరాదని ఎండుమిరపకాయలు వాడాను. మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ రెడీగా పెట్టుకోవాలి. ఇలా ఈ పిండిలో నేను 2 పార్ట్స్ చేశాను. కొన్ని కారంవి, కొన్ని చక్కెర వేసుకొని స్వీట్గా ఇలా ఒక తడి క్లాత్ తీసుకొని దాన్ని తడి చేసుకొని ఇలా అలాగా చేసుకొని వేసుకోవాలి. నేను మా ఇంట్లో షుగర్ తినేవాళ్ళు, కొంచెం స్పైసీగా తినేవాళ్ళు. స్పైసీ దాంట్లోనేమో కొంచెం కొత్తిమీర, ఇంకా వేరే ఏమైనా కరివేపాకు అన్ని ఆకులు వేసుకొని చేసుకోవచ్చు. చక్కెర తీయటి దాంట్లోనేమో ఇదే పిండిలో కొంచెం చక్కెర వేసుకొని చేసుకుంటే స్వీట్గా చాలా బాగుంటాయి. నేనేమో చక్కెర అప్పాలు తింటాను, మా ఇంట్లో వాళ్ళేమో వాళ్ళకి కారంగా కావాలి. ఇలా స్వీట్గా చేసుకున్నవేమో ఊరికే తినడానికి బాగుంటాయి. కారం వేసి చేసుకున్నవేమో నాన్ వెజ్ కర్రీస్లోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. ఇలా క్లాత్ని తడిగా చేసుకొని దానిపైన అప్పలా చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సింగిల్గా వేసుకుంటే ఇంకొక దాంతో తగలకుండా బాగా పొంగుతాయి అన్నమాట. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓపిక ఉంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి 2-3 కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి చాలా తొందరగానే ఫ్రై అవుతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. నాకేమో చక్కెర వేసిన వెంటనే ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకేమో స్పైసీగా నచ్చుతుంది. అందుకే నేను ఎప్పుడు చేసినా 2 పార్ట్స్ చేసి ఒక దాంట్లో షుగర్ వేసి ఇంకో దాంట్లోనేమో అన్ని ఆకులు వేసి చేస్తుంటాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి గారెలు చేసుకున్నారా? చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సింగిల్గా ఫ్రై చేసుకుంటే అలా బాగా పొంగుతాయి. చూస్తేనే తినాలనిపిస్తుంది. చూసారా, చాలా బాగా పొంగింది. దీని తర్వాత నేను 2-3 కూడా వేసి చూపిస్తాను, చూడండి. ఇలాగే అన్ని అప్పాలని అలా క్లాత్ కట్ చేసుకుంటూ అలాగా ఒత్తుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అప్పాలు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. బాగుంటుంది, చాలా బాగుంటాయి టేస్ట్. మా అమ్మమ్మ మాకు చిన్నప్పుడు చేసి పెట్టేది. కాకపోతే అప్పుడు ఈ అప్పాలలో చక్కెర వేసుకోకుండా చక్కెరతో ఒక టేస్ట్ చేసేవారు. దాన్ని పాలపడడం అంటారు. మీకు ఎవరికైనా తెలుసా? మక్కగారెలు ప్లస్ పాలపడడం కాంబినేషన్. అండ్ ఇంకో కాంబినేషన్ మక్కగారెలు ప్లస్ నాన్ వెజ్ కర్రీ. అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. నాకైతే కారలతో చేసిన ఏ డిషెస్ అయినా చాలా ఇష్టం. చూడండి, ఇవి తీయటివి. ఇప్పుడు ఇవి కారపొడి. చూడండి, కొత్తిమీర ఆకు కనిపిస్తుంది. అవి అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ కారపొడి చేస్తున్నాను. మీరు కూడా ఇదివరకు ట్రై చేశారా? ఇదివరకు చేసుకున్న వాళ్ళైతే మీకు ఇష్టమో కామెంట్ చేయండి. లేదా ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండ్ టేస్టీ, చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.